నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. ప్రస్తుతం ఆయన అస్వస్థతకు గురవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ముద్రగడ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏమీ లేదని, అయితే పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం అవసరమని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారి గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాపు ఉద్యమ నేతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఆ సామాజిక వర్గంలో తెచ్చుకున్న వ్యక్తి. పెద్ద ఆయనంటూ ఎంతో ఆరాధనగా, అభిమానంగా ఆ వర్గం అంతా కూడా పిలుచుకుంటుంటారు. కానీ కాలక్రమేణా రాజకీయాల్లో ఆయన వేసిన అడుగులు అవనియండి, లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఆయన ఇచ్చిన సపోర్ట్ అంశం, ముఖ్యంగా 2024 ఎన్నికల్లో చూసుకుంటే పిఠాపురం వేదికగా ఆయన చేసిన శబదాలు, అప్పటి నుంచి ఒక వర్గం అయితే ప్రత్యేకంగా ముద్రగడ గారిని టార్గెట్ చేయడం జరిగింది. వంగా గీతకి ఆయన సపోర్ట్ చేశాడు. ఎవరికి సపోర్ట్ చేసినా తప్పేమీ లేదు. రాజకీయాల్లో ఎవరికెవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు, ఏ పార్టీలోనూ ఉండొచ్చు. కానీ సంబంధం లేని విధంగా ఆయన పోటీలో లేనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ గెలిస్తే నేనేదో చేసుకుంటాను, సరే ఇంకా అది కూడా ఏం చేసుకోవడం ఏమి, రెడ్డిని మార్చేసుకుంటానని. ఆయన ఐడెంటిటీయే కాపు. ముద్రగడ గారు అంటే కాపు బ్రాండ్గా ఒక వెలిగిన వ్యక్తి. ఒక్కొక్క స్థాయిలో ముద్రగడ గారు ఉద్యమ రూపంలో అసలు ఎక్కడికి వెళ్ళిపోతారో అనుకున్న పరిస్థితి. తర్వాత తుని రైలు ఘటన అవనివ్వండి, ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలన్నీ కూడా ఆయనకు కాస్త ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఆ తర్వాత పడిన కేసులు అవనివ్వండి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆయన అసలు క్షమించేవారు కాదు. డైరెక్ట్ అటాక్ మోడ్లోకి దిగిపోయాడు. దానికి ఆయనకి ఏమైనా వ్యక్తిగత కారణాలు ఉండొచ్చేమో కాక. చిరంజీవి గారు ముద్రగడ పద్మనాభం గారిని చాలా అభిమానిస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ముద్రగడ పద్మనాభం గారిని ఏ రోజు కూడా ఒక మాట మాట్లాడలేదు. అలాంటి వ్యక్తి మరి ఆయన మీద ఎందుకు అంత కక్ష పెట్టుకున్నారో అక్కడి నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చింది. సో దాని ఎఫెక్ట్ ఏమైంది, ఆ తర్వాత పిఠాపురంలో తిరుగులేని ఘన విజయాన్ని పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నారు. సరే, ఎన్నికల హడావుడిలో ముఖ్యమంత్రి స్థానం అనివ్వండి, ప్రధానమంత్రి స్థాయి అవనివ్వండి, ఏవేవో శపథాలు చేస్తుంటారు, ఏవేవో హామీలు ఇస్తుంటారు. అన్నీ అందరూ నెరవేర్చలేదన్నది జగమెరిగిన సత్యం. ముద్రగడ పద్మనాభం గారు అసలు అలాంటి వాటిలో చాలా సీరియస్గా ఉంటారు. పేరు మార్చుకుంటానన్నాడని చెప్పి ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చేసుకున్నారు. దానికి గెజెట్ కూడా తెచ్చుకున్నారు. అది ఆయన వైఖరి, మొండి వ్యక్తి. సో మరి ఆయన ఎందుకు ఆ రకమైన శపథాలు చేసుకున్నారో, అందరూ వద్దు అని వారించినా ఎందుకు ఆ రెడ్ అని పెట్టుకున్నారో ఆయనకే తెలియాలి. సో వాళ్ళ అమ్మాయి విషయంలో అంటే ఈయన చేసింది 1-2 కాదు, చాలా అంశాలన్నీ కూడా ఇబ్బందికరంగా మారినాయి. సో ఇలాంటివన్నీ కూడా మెంటల్ టెన్షన్లు పడితే ఏముంటుంది, ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఎవరికైనా సరే ప్రశాంతమైన జీవితం గడపాలండి. ఈ ఏజ్లో ఇంకా ప్రశాంతంగా గడపాలి. ఇంకా వేరే ఒకరి మీద కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు ఇవన్నీ పెట్టుకుందాం అంటే వర్కౌట్ కాదు, బాడీ సహకరించదు. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే చాలామందిని మనం చూసాం. ముద్రగడ పద్మనాభం గారి ఇప్పుడు చూస్తున్నాం. మరి ముద్రగడ పద్మనాభం పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ రాజకీయాల్లో ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్న ఆయన ఒకవైపు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేయడమే కాకుండా మరోవైపు కాపు వర్గ సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మార్చిన నాయకుల్లో ముద్రగడ ఖచ్చితంగా ముందు వరుసలోనే ఉంటారు, అది కాదనలేంది. అయితే గత కొన్నేళ్లుగా ఆరోగ్య సమయంలో అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతున్నప్పటికీ ప్రజా జీవితానికి ఆయన పూర్తిగా దూరం అయితే కాలేదు. రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను ఆయన వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. మరోవైపు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు, కాపు వర్గ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కూడా ఆయన పేరు తరచూ వినిపిస్తుంది. మరి ఇలాంటి సమయంలో ఆయన అనారోగ్యానికి గురవడం సహజంగానే కాపు వర్గంతో పాటు ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో కాస్త ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన స్టేబుల్గానే ఉన్నారంటున్నారు. మరి విశ్వసనీయ సమాచారం ప్రకారం కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ముద్రగడకు ఇటీవల తీవ్ర అస్వస్థత చోటు చేసుకుందట. దాంతో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్కి తరలించారు. అక్కడ వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అయితే నిలకడగానే ఉన్నప్పటికీ కూడా ఒక 10-15 రోజులు ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పి వైద్యులు ప్రధానంగా సూచిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయ కార్యక్రమాలు కానీ, సమావేశాలకు కానీ, ప్రయాణాలకు కానీ పూర్తిగా నిలిపివేసి విశ్రాంతి తీసుకోండి మహాప్రభు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే ఈయన మొండి మనిషి, కొన్ని వినడు. ఆయన హాస్పిటల్లో ఉండమని డాక్టర్ చెప్పినా సరే నేను ఉన్నా, ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు.
సో ముద్రగడ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే పలువురు రాజకీయ నాయకులు అవనియండి, లేకపోతే ఆయన అనుచరులు అవనియండి, లేకపోతే అభిమానులు అవనియండి, ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తుండడం, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడం, గతంలో ఆయనతో కలిసి పనిచేసిన అనేక మంది నేతలు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సరే వాళ్ళు అమ్మాయి క్రాంతి అవనియండి, లేకపోతే వాళ్ళ అబ్బాయి అవనియండి, వాళ్ళు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాన్నగారికి ఇలా ఉన్నదని. సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారట. మెరుగైన వైద్యాన్ని ఆయనకి అందించాలి అని చెప్పి ఆయన కూడా డాక్టర్లతో మాట్లాడడం జరిగింది. మరి ముద్రగడ కుటుంబ సభ్యుల ద్వారా ఆరోగ్య వివరాలు కూడా ఆయన తెలుసుకున్నారు, ఫోన్ చేసి మాట్లాడారట. మరి ముద్రగడ రాజకీయంగా వివిధ దశల్లో వేర్వేరు పార్టీలతో అనుబంధం కలిగి ఉన్నప్పటికీ ఆయనకు వ్యక్తిగతంగా అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పాలి. అందువల్ల ఆయన అనారోగ్య వార్త తెలిసిన వెంటనే పలువురు నాయకులు స్పందించడం, ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడడం, ఆరా తీయడం, మీ ఆరోగ్యం బాగోవాలని కోరుకోవడం. మరి ముద్రగడ రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే అందులో కూడా ఒకసారి మనం వెళ్దాం. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సామాజిక ఉద్యమకారుడిగా కూడా ప్రత్యేక గుర్తింపును సంపాదించడం గొప్ప విషయం. ముఖ్యంగా తూర్పుగోదావరి, కోనసీమ ప్రాంతాల్లో ఆయనకు ప్రత్యేకమైన ప్రభావం ఉంది. కాపు వర్గ రాజకీయ చైతన్యాన్ని పెంచడంలో ముద్రగడ పాత్రను చాలామంది గుర్తిస్తారు. ప్రత్యేకంగా కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా ఆయన చేపట్టిన నిరాహార దీక్షలు అవనియండి, ఆందోళనలు అవనియండి, రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మరి కాపు వర్గ సమస్యలను రాష్ట్ర వ్యాప్త చర్చగా మార్చిన నాయకుడిగా ముద్రగడకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అనంతరం ఆయన రాజకీయ పరిణామాలు మారిన ముద్రగడ పేరు మాత్రం కాపు రాజకీయాల్లో ప్రభావవంతంగానే ఇప్పటికీ కొనసాగుతుంది. మరి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జనసేన ఎదుగుదల, కాపు వర్గ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు, వివిధ పార్టీల మధ్య పోటీ వంటి అంశాల నేపథ్యంలో ముద్రగడ పేరు మళ్ళీ తరచూ వినిపించడం జరుగుతుంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేతల సమావేశాలు, రాజకీయ చర్చలు జరిగిన ప్రతిసారి కూడా ముద్రగడ అభిప్రాయాలపై కూడా ఆసక్తి కనిపిస్తుంది. మరి అలాంటి సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించిందనే వార్త రావడం సహజంగానే రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ప్రస్తుతం చికిత్సకు ముద్రగడ సానుకూలంగా స్పందిస్తున్నట్లు సమాచారం. పూర్తి విశ్రాంతి తీసుకుంటే త్వరలో కోలుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. మరి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుందని చెబుతున్నట్లు తెలుస్తుంది. మరి ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతుండగా అన్ని పార్టీల నాయకులు, అభిమానులు, కాపు సామాజిక వర్గ ప్రజలు ఆయన త్వరగా కోలుకుని మళ్ళీ సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. రాజకీయ భేదాలు ఎలా ఉన్నా ప్రజా జీవితంలో ప్రత్యేక ముద్ర వేసిన నాయకుడిగా ముద్రగడకు ఉన్న గుర్తింపు కారణంగా ఆయన ఆరోగ్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఎక్కడ విభేదాలు ఉన్నాయి? జనసేన నాయకులు వెళ్ళి చెప్తున్నారు మీరు బాగోవాలండి, త్వరగా కోలుకోవాలని. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇందులో విభేదాలు ఏమున్నాయి? గొడవలు ఏమున్నాయి? ఆస్తి గొడవలు ఏమున్నాయి? అంత కడుపులో కత్తులు పెట్టుకుండి కౌగులించుకుని పొడుచుకోవాల్సినంత కక్షలు, ప్రతీకారాలు ఎక్కడున్నాయి? అవసరం లేదు ఏ రాజకీయ నాయకుడికైనా సరే. ఒక ఉద్యమకారుడిగా తనకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకున్న ముద్రగడ పద్మనాభం గారంటే ఎప్పుడూ అందరికీ గౌరవమే ఉంటుంది. ఆయనే మరి కొద్దిగా అతిగా ఆలోచించారేమో, ఆ రకంగా శపథాలు చేసి ఆయన పరువు ఆయనే తీసుకున్నారు తప్ప ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా శపథం చేశాడా చంద్రబాబు మీద? చంద్రబాబు నువ్వు కానీ గెలిస్తే ఇంక నేను జీవితంలో రాజకీయాలు చేయను, లేకపోతే ఇంకొకటి, లేదా నా పేరు మార్చుకుంటాను. పేరు మార్చుకోవడం ఏంటండి మరి విడ్డూరం కాకపోతేని? పేర్లు ఎవరైనా మార్చుకుంటారా? ఎంత శపథాలు చేసుకున్నా సరే. నేను ఓడిస్తాను వండిపోతే ఇప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు ఉన్నారు. ఏమన్నాడు ఆయన? కాలు పట్టుకుంటానన్నాడు, కాలు కడుగుతానన్నాడు, లేకపోతే జోలు తుడుస్తానన్నాడు. తుడిచాడా వెళ్ళి? చంద్రబాబు నాయుడు గారు జోలు తుడిచాడు? ఆయన తుడలేదు కదా. మరి మీరెందుకు అంత ప్రెస్టేజ్కి వెళ్ళిపోవడం, ఆ మెంటల్ టెన్షన్లు తెచ్చుకోవడం, అదంతా కూడా ఆరోగ్యం మీద పెట్టుకోవడం? ఇబ్బందికర పరిస్థితిలో ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రశాంతమైన జీవితం గడపడానికి ఏ రాజకీయ నాయకుడైనా చూడొచ్చు. రాజకీయాలు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. మనం జీవితం, మనం బతికి ఉండడమే శాశ్వతమైన సత్యాన్ని ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదు మేము ఇలాగే ఉంటాం, అదే మాకు శాశ్వతం, అది లేకపోతే మేము బతకం అని చెప్పి ఎవరు ఎక్కువగా ఆలోచించినా ఇబ్బందికర పరిస్థితులు, లేనిపోని రోగాలు తెచ్చుకుండి కష్టాలు కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది. మరి చూద్దాం, ముద్రగడ గారు త్వరగా కోరుకోవాలని మనం కోరుకుందాం. ఇది నటి ఎడిటర్ అనాలిసిస్. చర్చ టు 9 న్యూస్.